ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఫ్లోటింగ్ స్టోన్స్ అక్కడ ఉంటాయంటండి. పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే ఫ్లోటింగ్ స్టోన్స్ అనేటటువంటి ఉంటాయంట. అక్కడ రామసేతు అనేవి ఉంటాయేమో. 11:30 అయింది, కొన్ని గుళ్ళు కట్టేస్తారు. ఈ ఫ్లోటింగ్ స్టోన్స్ అంటే ఇక్కడ రామసేతు కట్టినటువంటి ఈ రాళ్ళు అనేటటువంటి ఉంటాయి అనుకుంటా. చెప్పులతో ఎంట్రన్స్ లేదు. ఇక్కడ మొబైల్కి వీడియోకి లేదండి. లోపల ఇది నటరాజ స్వామి ఎదురుగుండానే ఉంటుంది. ఫ్లోటింగ్ స్టోన్స్ రైట్. కెమెరాకి లేదా? ఫ్లోటింగ్ స్టోన్ టెంపుల్ అండి ఇది. దీని లోపల ఉంటుంది. ఇప్పుడు టికెట్ లోపలికి వెళ్ళలేదు, కానీ కరెక్ట్గా దీని బ్యాక్ సైడు కరెక్ట్గా ఇంకోండి, దీని బ్యాక్ సైడు మనకి స్టోన్స్ అనేటటువంటివి పెట్టారు. అక్కడ రాయిని ముట్టుకోకూడదని చెప్పి ఇంకోండి. ఈ కరెక్ట్గా దీని ఈ షెడ్కి వెనకాల కరెక్ట్గా ఉన్నాయండి రాళ్ళు. అవి ఆ నీళ్ళలో తేలేటటువంటి రాళ్ళు, నీళ్ళలో తేలుతున్నాయి. చాలా పెద్ద రాళ్ళు అండి, అయినా కూడా బాగానే తేలుతున్నాయి. మరి ఇప్పటికి 8 ప్లేసెస్లో 5 ప్లేసెస్ అయినాయి. 1 మ్యూజియము, 2 సీతాతీర్థం, 3 నటరాజ స్వామి టెంపుల్, 4 పంచముఖ ఆంజనేయ స్వామి గుడి, 5 ఫ్లోటింగ్ స్టోన్స్. ఇప్పుడు ఇంకొక గుడికి వెళ్తున్నాము. ఈ గుళ్ళ పేరేటో గబ్బుని గుర్తు రావట్లేదు. లక్ష్మణ తీర్థం అండి ఇది. అదేమో సీతా తీర్థం కదండి. ఇప్పుడు మనం లక్ష్మణ తీర్థం, వెల్లుండి తీర్థం, ఈ రెండింటికి కూడా వెళ్దాం. ప్రజెంట్ లక్ష్మణ తీర్థానికి వెళ్తున్నామండి. ఎండ మాత్రం గోప సైడ్ అయిపోతుంది. ఇంకోండి ఎవరో శంఖాలు అమ్ముతున్నారు. శంఖాలు అమ్ముతున్నారు, పెట్టుకోవచ్చు. ఉత్తవుతున్నాయి మనకు వదపాలదు. ఎంత భయ్యా? 150. ఈయన ఊదారు భయ, ఒకసారి వదండి. ఈయన మాకు శంఖం ఉత్తన్నారు చూడండి. అది ఆయన ఉత్తే సౌండ్ వస్తుంది, నేను ఉత్తే రావట్లేదు. కానీ భయ్యా 100 రూపీస్. ఓకే. तुम्हारा नेम भैया? రాజా. ఇంకోండి రాజా గారంట, తమిళనాడులో. ఈయన దగ్గర మేము శంఖం తీసుకున్నాం. 100 రూపాయలు పాపం తక్కువకి ఇచ్చారు. ఈయన ఎవరైనా వస్తే ఇక్కడ తీసుకోండి. లక్ష్మణ తీర్థం దగ్గర ఉంది షాపు, తక్కువకి ఇస్తున్నారు. 100 రూపాయలు అంటే గుడి దగ్గర కూడా చాలా మిగతా చోట్ల ఎక్కువ ఉంటాయి. పెద్ద సైజు ఉంది, బాగుంది. తీసుకోండి ఎవరైనా వస్తే. ఇక్కడ 100 రూపాయలు అంటే శంఖం పూజా గదిలో పెట్టుకోవచ్చు. ఇంకోండి ఇందాక నుంచి తప్పించు తిరుగుతుంది ఇప్పుడు మా ఆవిడ. ఈవిడితోనే మా పెళ్లి రోజు ఈరోజు. వద్దంటుంది ఆవిడ. అంటే వద్దంటుందండి ఆవిడ, రాదంట. మరి పబ్లిసిటీ కోరుకోరు మరి యాక్చువల్గా తనకి. లక్ష్మణ తీర్థానికి వచ్చామండి. తర్వాత విల్లు తీర్థం ఉంటుంది. ఇదిగోండి ఇదే అయినా లక్ష్మణ తీర్థం అండి ఇది. లక్ష్మణుడి పాపాలు పోగొట్టుకోవడం కోసం ఆయన తవ్వినటువంటి తీర్థము. ఇక్కడ కూడా స్వామి ఉన్నారు. తెలుగు కాశీబస గోత్రం, లక్ష్మీ నరసింహమూర్తి సహకుటుంబ రామేశ్వరం యాత్ర सर्वे
प्रमुखं यदामहे ध्वन्यं पुत्रवधं गुरुवारुमन्नाथपुत्रो मच्छीवादात् यजमानस्यर्मणः समर्पणं धनधान्य उद्योग्यापा शमरदत्तु रामेश्वरम यात्रा श्यामपूर्ण फलातत्तु स्वामी keep in your puja room. థ్యాంక్ యూ స్వామి ఓకే Put in the red mat with rice and turmeric. ఓ మే With Rudraj, keep in puja room only. పూజ And divinely apply Om Namah Shivaya. With Rudraj is apply for marriage, apply for baby born, good health, education, and yeah. థ్యాంక్ యూ లక్ష్మణ స్వామి ప్రతిష్ఠించినటువంటి శివలింగం అంటండి. పంతులు గారు పూజ చేసి మాకు రుద్రాక్ష ఇచ్చారు. ఆల్రెడీ నేను కానీ ఇంకొక రుద్రాక్ష నా మెడలోకి వచ్చింది. పంచముఖ అనుకుంటుంది ఇది. ఇలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ లక్ష్మణ తీర్థం అండి. లక్ష్మణ తీర్థంలోకి వెళ్తున్నాం. ఇక్కడ టెంపుల్స్ అయితే మెంటల్ ఎక్కిపోతున్నాయండి. ఓన్లీ ఇదే లక్ష్మణ తీర్థం. మీరు చూస్తుంది లక్ష్మణుడిదే నిర్మించబడి, అంటే లక్ష్మణుడు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం తవ్వినటువంటి తీర్థం అండి ఇది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి సిటీ రామేశ్వరం. ఇది కూడా టెంపులే. సార్ లోపలికి వెళ్తే ఎక్కడ దాకానే కెమెరా ఉంది. అసలు యాక్చువల్గా ఎక్కడికి కూడా అలవ్ లేదు, కానీ తీస్తున్నాను. రైట్, దర్శనం అయ్యాక మళ్ళీ చూస్తా. లక్ష్మణుడు ప్రతిష్ఠించినటువంటి లింగము, శివలింగము కాబట్టి ఇది లక్ష్మణేశ్వర స్వామి అయ్యారు. ఈ ఎదర ఇంకొక తీర్థం ఉందండి, అది కూడా చూద్దాము. కెమెరా అయితే లోపలికి అలవ్ లేదు కాబట్టి మెయిన్ మూర్తులను అయితే చూపించట్లేదు. మీరు కనుక ఈసారి రామేశ్వరం వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చూస్తే మాకు పెరుగుద్ది అనమాట అండి ఇంట్రెస్ట్. ఇంకాను ఇంకోటి ఒకసారి లక్ష్మణ తీర్థం ఇవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కలాం గారి మెమోరియల్కి ఏమైనా వెళ్తాం అనుకుంటా, నాకు పూర్తిగా తెలవదు. ఈ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆర్యవైశ్య మహారాజన చరిత్రం అంటే సంథింగ్. ఈ కాళ్ళుగా వెళ్ళిపోతున్నాయి గట్టిగా. పైకి నేను కెమెరా ఉందని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు కాబట్టి ఇలా ఉంది, కానీ కాళ్ళు గట్టిగానే కాలిపోతున్నాయి. నాకు చెప్పులు ఎక్కడ వదిలేనో మర్చిపోయాను. గోయిందా పక్కనే అండి రామతీర్థం, లక్ష్మణ తీర్థం పక్కనే ఉంది రామతీర్థం. ఇప్పుడు మనం వెళ్ళేది రామతీర్థం. అంటే ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఏమో రామతీర్థం, ఇటు సైడు రాముడి మందిరం అండి. బాగున్నాయి. ఇది రాముడు ఇచ్చినటువంటి నెలకొల్పినటువంటి తీర్థం. ఇప్పుడు ఇవన్నీ కూడా రావణాసురుని చంపేసినందుకు బ్రహ్మహత్య పాతకానికి నుంచి పోవడానికి గాను ఇది ఉందండి. ఇది రాముడు నిర్మించినటువంటి టెంపుల్. గుండము కాబట్టి రామతీర్థం అయ్యింది ఇది. ఇక్కడ చేపల కాయట్లకి వేయడానికి 10 రూపాయలకి ఏవో అమ్ముతున్నారు. ఈ కోలంలో ఉన్నటువంటి చేపలకి వేయడానికి ఎంతమ్మా ఇది? 10 రూపాయలు. ఓకే, మరి చిల్లర ఉందా? చేంజ్ తీసుకో. ఒరే తీసుకుంటున్నా, ఓమ్మ తీసుకున్నా, తీసుకో. ఇక్కడ ఇది తీసుకున్నానండి. ఇక్కడ చేపలకి వేయడానికి ఇక్కడ బాగా నాచు ఉంది. ఇక్కడ చేపలు తింటాయి. మా అదృష్టం ఇంత దూరం వచ్చిన తర్వాత వండి ఆపోజిట్లో రాముడిది గుడి ఉంది.
ఇక్కడ ఇవన్నీ దండలు గట్ట అమ్ముతున్నారు. ఇక్కడ రామ్ మందిర్ ఇక్కడ ఉంది. కాళ్ళు మాత్రం అంటుకుపోతున్నాయండి బాబా, విరక్కాలిపోతున్నాయి కాళ్ళు మాత్రం తీస్తేను. రాముల వారి గుడి ఇక్కడ చాలా ఉన్నాయండి. జంట నాగులు, పాతగుడికి చెందినటువంటి గుర్తులు ఇదిగోండి, అద్భుతంగా ఉన్నాయి. ఇదిగోండి, ఇది చోళులు పాండ్యులు వీళ్ళ టైంలో కట్టినటువంటిది. ఇవన్నీ మీకు కష్టపడి చూపించేది ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మీరు లైక్ చేస్తారని, షేర్ చేస్తారని. వీడియో చాలా పెద్దది అయినా సరే మీరు చూస్తారనుకుంటున్నాను. ఇంకోటి ఇది మారేడు చెట్టు. మారేడు చెట్టు కింద కొన్ని వందల జంట నాగుల ఫొటోస్ ఏవైతే ఉన్నాయి. నాగమ్మ చూశారు కదండి, కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇంకోటి మా అన్నయ్య గారు ఉన్నాయి. మారేడు చెట్టు కింద ఇవి నాగమ్మ అని మూడు అమ్మవారు, నాగమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడికి ఉన్నవి, శివలింగం ఉన్నది, కృష్ణుడు ఉన్నవి, కృష్ణ పాదాలు ఉన్నవి. వాళ్ళు అదేమో ప్రధానమైంది టెంపుల్, అక్కడికి వీడియో అవ్వలేదు. మనం దర్శనం చేసుకొద్దాము. దర్శనం చేసుకొచ్చాక నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్దాం. రైట్. ఇక్కడ మన జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకునేందుకు గాను ఈ టెంపుల్లో ఆ మారేడు చెట్టు కింద జంట నాగుల విగ్రహాలని ప్రతిష్ఠిస్తే ఆ దోషాలు పోతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇదే పోయి ఉంటాయి కాబట్టి అన్ని వందల మంది ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. రైట్ అండి, మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. నెక్స్ట్ ప్లేస్కి ఏంటో నాకు తెలియదు, వెళ్ళాక చెప్తాను మీకు. ఎందుకంటే మా డ్రైవర్ గారు, రథసారథి గారు ఎక్కడికంటే అక్కడికి. మనం ప్రజెంట్ ధనుష్కోటికి వెళ్తున్నామండి. ధనుష్కోటి ఇది ఇండియాస్ లాస్ట్ రోడ్ అనమాట. ఇది ఇండియా ఆఖరి రోడ్. ఇది ఎండింగ్ వచ్చేది ధనుష్కోటి. ఇంకా 15 కిలోమీటర్లు అంట.